హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ఎన్ఎం క్రియేషన్స్. ఈ ఒక్క సెట్ బ్యాంగిల్స్ మన దగ్గర ఉంటే దీన్ని మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో చూసేద్దాం రండి. నేను ఇక్కడ 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. థ్రెడ్ ర్యాపింగ్కి ఎగ్జామ్ ప్యాడ్తో 30 లైన్స్ తీసుకొని మనం నీట్గా థ్రెడ్ ర్యాపింగ్ చేసి పెట్టుకోవాలండి 4 బ్యాంగిల్స్కి కూడా. తర్వాత ఒక్కొక్క బ్యాంగిల్ తీసుకొని మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గమ్ అప్లై చేసుకొని ఇలా ఒకదాని కింద ఒకటి స్క్వేర్స్ పెట్టుకుంటూ రావాలండి. నేను తీసుకున్న స్క్వేర్స్ ఇక్కడ సిరామిక్ గోల్డ్ 4x4 సైజ్ అనమాట. నేను తీసుకున్న బ్యాంగిల్ సైజు 2 నాకు ఒక్క బ్యాంగిల్కి 42 స్క్వేర్స్ వచ్చాయన్నమాట. 42 స్క్వేర్స్ పట్టాయి ఒక్క బ్యాంగిల్కి. ఇలా గమ్ పెట్టుకుంటూ ఒకదాని కింద గ్యాప్ లేకుండా 4 బ్యాంగిల్స్ కూడా ఇలాగే కంప్లీట్ చేసుకోండి. మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఒక 4-5 స్క్వేర్స్ పెట్టాక అవి స్ట్రైట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాంగిల్స్ మొత్తం ఇలాగే కంప్లీట్ చేసుకోవాలండి. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్డ్ బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్ ఉంటాయన్నమాట మన ఛానల్లో. ఇలా పెట్టుకుంటూ రండి. ఇక్కడ నేను 2 సైజ్ తీసుకున్నాను కాబట్టి లాస్ట్ ఎండ్ వచ్చే వరకు నాకు స్క్వేర్కి మధ్యలో కొంచెం గ్యాప్ మిగిలిపోయిందండి. ఆ గ్యాప్లో మళ్ళీ స్క్వేర్ పట్టదు. అలాంటి గ్యాప్ మనం ఫిలప్ చేసుకోవాలి. గ్యాప్ అసలు ఉంచొద్దు అలా. దానికోసం అని ట్యూబ్ బిట్స్ తీసుకున్నానండి. ఈ సిరమిక్ గోల్డ్ స్క్వేర్ కలర్లో ఉన్న సిరమిక్ ట్యూబ్ తీసుకొని ఆ గ్యాప్లో పెట్టేశాను. పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఇప్పుడు ఈ 4 బ్యాంగిల్స్ కూడా మేక్ అయిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఈ బ్యాంగిల్స్ని మనం ఏ బ్యాంగిల్స్తో అయినా పేరప్ చేసుకోవచ్చండి. మట్టి గాజులతో పేరప్ చేసుకోవచ్చు, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. మీరు ఏ కలర్ ఏ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్తో దీన్ని పేరప్ చేసుకున్నా కానీ చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.